మనం చేపలు పట్టే వీడియోలే కాదు, మనం బోట్లో ఏం చేస్తామో దాని గురించి కూడా తెలుసుకుందాం. ఈరోజు అయితే తెల్లవారుజామున 8 గంటలకైతే చేపలు తింటూ మరి ఫోన్ అయితే చూస్తున్నారు. ఒడ్డునైతే మేము ఖాళీ ఉన్న టైంలో నెట్ అంటే సినిమాలు అయితే ఫోన్లో ఎక్కించుకుంటాం. మేము సముద్రంలో సిగ్నల్ ఉంటుంది కదా, హాయ్ ఫ్రెండ్స్ నేను ఎక్కమని. కానీ ఈరోజు అయితే తెల్లవారుజామున అయితే మా వాళ్ళు అయితే బ్రష్లు అయితే వేగంగానే చేసుకున్నారు. ఎందుకంటే గింజనం అయితే రెడీ అయిపోయింది వేగంగానే. వంటోడు కూడా మాతో పాటు నైట్ అయితే చేపలకైతే కాయడం అయితే సిద్ధమయ్యాడు. ఆయనతో తెల్లవారిన దాకా అయితే అందరం వర్కే చేసాం. వర్క్ అనగామంటే చేపలు పట్టడం, అదే నేనైతే వర్క్ అని అంటున్నాను. సో ఈ విధంగా అయితే టైం అయ్యాక అయితే మా వాడైతే సెల్ఫీలు తీసుకుంటుండే తినకుండా, నేనైతే పని లేకుండా వీడియో అయితే తీసుకుంటున్నాను. దానికి ఏం తప్పలేదు. సో మీకు చూపించాలి కదా. సో మా వాళ్ళు అయితే బ్రష్లు అన్నీ చేసి రెడీగా ఉన్నారు. ఇంకా మా గనిగడ అయితే ఇంకా సెల్ఫీలు ఇంకా బాగా పడ్డాయలేదు కూడా చూసుకుంటున్నాడు. తెల్లవారుజామున అంటే అందరం కలిసి ఎలాగైతే ఒకేసారి తింటాం అన్నము. మనం ఇంటికాడ ఎలా తింటామో ఏమో మాకు తెలియదు కానీ, సో సముద్రంలో అయితే మాత్రం ఒకళ్ళు ముందు వెనకైతే తినాం. మనం అందరం ఒకేసారి తింటాం. ఎందుకంటే 10 మంది మీద ఉంటాం నాతో పాటు. అందరం సమానంగా వంట పూర్తయ్యాకైతే ఈ విధంగా అయితే తింటాం. చేపల చేప గింజనం అయితే చాలా బాగుంటుంది తెల్లవారుజామున అయితే. మా వాళ్ళైతే ఖాళీగా ఉండే టైంలో కూడా ఇంకా పనులు అయితే చేసుకుంటారు ఇవి అవి. ఎందుకంటే నైట్ నుంచి తెల్లారిన వరకు తెలుగేసి ఉంటారు. మా వంటోడు కూడా తెలుగేసి ఉంటాడు మాతో పాటు. ఎందుకంటే చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం వంటోడికి. ప్లేట్లు అయితే కడుగుతున్నాడు. ఎందుకంటే ఎక్కువ పని బోట్లను అయితే వాడుకో ఉంటుంది. ఎందుకంటే 3 పూటలు వండేసి మనకైతే పెట్టాలి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేపలు పెట్టామో నైట్ అయితే మనం మాట్లాడుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.